భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు సోమవారం నుంచి ముగిశాయన్నమాట. ఈ నైరుతి ఋతుపవనాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ బంగ్లాదేశ్ మీద చూడండి అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. బంగ్లాదేశ్ ఏదైతే దేశం మీద దీని ప్రభావంతో కూడా ఈ వర్షాలనేవి తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉత్తర ప్రాంతాల్లో ఈ వర్షాలు పడతాయి. ఓకేనా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఋతుపవనాలు అంటే ఏంటి, అసలు ఋతుపవనాల యొక్క విధానం అనేది ఎలా మొదలవుతుంది, అసలు ఋతుపవనాలు అనేవి ఎలా వస్తాయి. ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు మొదలైన సీజన్ అన్నమాట. అంటే కాలం ప్రకారంగా గాలులు అనేవి మారుతాయి. ఈ గాలుల్నే పవనాలు అంటారు. అంటే పవనం అంటే గాలి, ఋతువు అంటే కాలం. దీంట్లో నడిచేది రెండు ఋతుపవనాలు అనేవి మా దేశానికి ఉన్నాయి, భారతదేశానికి. ఒకటి నైరుతి ఋతుపవనాలు, రెండు ఈశాన్య ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలంటే కేరళ మీద నుంచి అరేబియా మహాసముద్రంలో నుంచి వస్తాయి, మా రాష్ట్రాలపైన నుంచి ఆ గాలులు వీయడంతో ఆ మేఘాలు ఏర్పడి వర్షాలు పడతాయి. ఈశాన్య ఋతుపవనాలు అంటే ఏంటో పూర్తిగా చూపిస్తాను చూడండి. గాలులు వేగం అనేది ఇటు నుంచి వీస్తే ఇది నైరుతి ఋతుపవనాలు అంటారు. ఇటు నుంచి కేరళ నుంచి ఈ కర్ణాటక వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీదుగా వస్తాయి. వీటినే నైరుతి ఋతుపవనాలు అంటారు. అంటే గాలులు అనేవి ఇటు నుంచి వీస్తూ పోతాయి. ఎటువైపు వెళ్తాయంటే బెంగాల్, ఒడిశా వైపు అలా వెళ్తూ ఉంటాయన్నమాట. దీన్నే నైరుతి ఋతుపవనాలు అంటారు. ఇది జూన్ 30 నాటికి కేరళలో తాగుతాయి. తర్వాత చూడండి ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఇప్పుడు నుంచి మొదలైపోయాయి, సోమవారం నుంచి. అవి ఎటు నుంచి వస్తాయంటే చూడండి, ఈశాన్య ఋతుపవనాలు అంటే వ్యతిరేక దిశలో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక, కేరళ వైపుకి మళ్ళీ వెళ్తాయి. గాలులు అనేవి మళ్ళీ వ్యతిరేక దిశలో వస్తాయి. ఇవే ఈశాన్య ఋతుపవనాలు అంటారు. అంటే చలి గాలులు కూడా వస్తాయి దీని ద్వారా. ఎలా అంటే మీకు ఉత్తరం నుంచి కూడా ఈ గాలులు అనేవి ఎలా మంచు కొండలు అనేవి ఉంటాయి చూసారా, వాటి నుంచి ఇవన్నీ పొగ మంచును కూడా తీసుకొచ్చే గాలులు అనేవి వస్తాయన్నమాట. అంటే పొగ మంచు ఏర్పడడానికి కూడా ఈశాన్య ఋతుపవనాల యొక్క పాత్ర అనేది ఉంది. దీని ప్రభావంతోనే మాకు గాలులు ఎక్కువ వీస్తే మాత్రం వర్షాలు అనేవి పడతాయి. వాయుగుండాలు, తుఫాన్లు అనేవి కూడా ఈ అక్టోబర్, నవంబర్లో కూడా ఎక్కువగా పడతాయన్నమాట. ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఇలా అనేవి ఇటు నుంచి వ్యతిరేక దిశలో గాలులు అనేవి వీస్తాయి. రెండు ఋతువులు అనమాట మా దేశంలో. ఒకటి నైరుతి, ఒకటి ఈశాన్య. అంటే ఒకటి ఇటు నుంచి గాలులు వస్తాయి కేరళ నుంచి, రెండోది మీకు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి మీకు ఈ గాలులు అనేవి అటువైపుకి వ్యతిరేకంగా వీస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బంగ్లాదేశ్ దగ్గర అల్పపీడనం అనేది ఎలా వీస్తుందో, పీడనం అనేది అంటే ఈ గాలులన్నీ మబ్బుల్లాగా ఏర్పడతాయన్నమాట అటు తిరుగుతూ. ఇలా అనేది ఏర్పడడం వల్ల దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు అనేవి అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చినుకులు అనేవి, చిన్న జల్లులు అనేవి పడుతూనే ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది ఈ వారం రోజుల పాటు. ఈశాన్య ఋతుపవనాల యొక్క రాకడ కూడా ఈ బలంగా గాలులు అనేవి వీయడం వల్ల, దీనివల్ల కూడా అల్పపీడనాలు మరియు వర్షాలు, చెదురుముదురు వర్షాలు, ఒకేసారి వాతావరణం మారిపోవడం అనేది కూడా ఏర్పడుతుంది. ఇది ఈశాన్య ఋతుపవనాలు అనేవి రావడం మొదలైపోయాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం నైరుతి ఋతుపవనాలు జూన్ 30న కేరళను తాగుతాయి. కేరళను మలబార్ అనే ప్రాంతాన్ని తాగుతాయి. అక్కడ నుంచి మళ్ళీ మా రాష్ట్రం మీదకి వచ్చి వర్షాలు అనేవి పడతాయన్నమాట. రాబోయే రోజుల్లో 10 నుంచి 15 రోజుల వరకు ఈ వర్షాలు అనేవి చెదురుమదురుగా భారీ వర్షాలు అనేవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేవి చెదురుగా పడుతూనే ఉంటాయి. రాబోయే రోజుల్లో తుఫాను కూడా ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.